శ్రీనివాస్ గారు, బీజేపీ సెట్ చేసుకుంటున్న గోల్ మీద మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యూహం వాళ్ళది. వాళ్ళు మేము డబుల్ డిజిట్ గెలుస్తామని చెప్పడం, వాళ్ళకు ఇన్నర్ మీటింగ్లో క్లాసులు వారు చెప్పడము, వారికి మంచి చెడు అనేది వాళ్ళ నిర్దేశం, వాళ్ళ నాయకత్వం వాళ్ళకి చెప్తుంది. కానీ 2019 భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తీరు వేరు, రేపు జరగబోయే 2024లో పార్లమెంట్ ఎన్నికలు మరో తీరుగా ప్రజలు చూస్తారని చెప్పినటువంటి భావన మాలో ఉంది. 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ వైఫల్యం ప్రజలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈరోజు అక్కడ మోడీ మానియా అంటారు, మోడీని చూసి ఓటేస్తారని చెప్పినటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. మొన్నటి దాకా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ చూసే ఓటేస్తారని చెప్పని ఇక్కడ ఉంది. అంటే ఆ మానియా లేదనేది ఇక్కడ తెలంగాణలో తేలిపోయింది. ప్రజలు గమనిస్తుంటే 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేకత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది ఎట్లుందో భారతీయ జనతా పార్టీ పైన కూడా అదే విధంగా ఉన్నటువంటిది మా ఆలోచన. ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజల చూపు ఈరోజు ఇండియా కూటమి పైన ఉందనేటువంటి భావన నేను సదరు వ్యక్తం చేస్తున్నా. ప్రధానంగా భారత్ జోడో అనే కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర వల్ల ప్రజల చూపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది. ఇదే క్రమంలో ప్రశ్నించే గొంతుకులను కూడా ఏకం కావాలని ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా ఇండియా కూటమి విజయం సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో అనేటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలనలో జీఎస్టీ పేరిట చేసినటువంటి కార్యక్రమాలు కానీ దాని గురించి వెళ్దాం. బీజేపీ వాళ్ళు రాకేష్ రెడ్డి కూడా వస్తే వెళదాము. శ్రీనివాస్ గారు